ఎవ్రీవన్ మీ ఇంట్లో కనుక పార్టీస్ కానీ గ్యాదరింగ్ కానీ ఉంటే నేను చెప్పిన స్టైల్లో సింపుల్గా ఒక 10 పీపుల్కి హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసేయచ్చండి. చాలా ఈజీ. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే 1 స్పూన్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి చిలుకలు, షాజీరా, జీలకర్ర, హోల్ గరం మసాలా అన్నీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని 2 స్పూన్ కర్డ్ వేసుకొని మ్యాగ్నేషన్కి పేస్ట్ రెడీ చేసుకోవాలి. అందులో చికెన్ వేసుకుని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా పిండేసుకోవాలి. ఆ మ్యాగ్నేషన్ పక్కన పెట్టుకుని రైస్ కోసం 1 స్పూన్ సాల్ట్, ఆయిల్, హోల్ గరం మసాలా వేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాస్ రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో వేసుకున్నాక ఆ రైస్ కూడా వేసుకొని కుక్ చేసేసుకోవాలి. 75% కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుని ఒక ట్రే తీసుకొని బటర్ కోట్ చేసుకొని ఆ తర్వాత 20 మినిట్స్ కుక్ అయిన చికెన్ని ఇందులో ట్రేలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం 75% కుక్ అయిన రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం నేను చూపించిన విధంగా. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, బటర్ ఆయిల్ వేసుకొని సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ 350 డిగ్రీస్ ప్రీహీట్ చేసుకుని 35 మినిట్స్ కుక్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.